హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే క్యారెట్ హల్వా. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. పావు కేజీ క్యారెట్లను తీసుకుని ఇలా తురిమేసుకుని ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి కిస్మిస్, బాదం, పుచ్చపప్పును తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసుకుని ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత తురుముకున్న క్యారెట్ని కూడా ఆ నేతిలో వేపేసుకోవాలి. క్యారెట్లో వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. బాగా వేపేసుకుని ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలను వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత పావు కప్పు పంచదారను కూడా వేసుకోవాలి. సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు కూడా. నాకైతే పావు కప్పు సరిపోయింది. పుచ్చపప్పును కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుని పాలను అంతటిని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ హల్వా సేమ్ మోతీచూర్ లడ్డూని తిన్నట్టుగా చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఈ హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.